కర్కాటక రాశి వారికి మనం చూస్తే ఎందుకు ఈ టెన్షన్ వాతావరణం అన్నాం అంటే యాక్చువల్గా వీరికి అష్టమ శని నడిచింది. ఆస్ట్రలాజికల్గా జ్యోతిష్య శాస్త్రాన్ని తెలుసుకున్న వారికి, దీన్ని ఫాలో అయ్యేవారికి, సో ఏదో విధంగా ఈ వీడియోస్ పరిచయమైన వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మిగతా వాళ్ళకి ఎందుకు అసలు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏర్పడుతున్నాయి, ఎందుకు ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇలా సడన్ ఎక్స్పెన్సెస్ సమ్ సడన్ మెంటల్ టెన్స్ పరిస్థితులు మనకు ఎందుకు వచ్చాయనేది ఎవరికి జనరల్గా తెలియదు. బట్ ఆస్ట్రలాజికల్గా ఈ శాస్త్రం అనేది కరెక్ట్. తప్పకుండా గ్రహాల ప్రభావం ట్రాన్సిట్లో వాటి యొక్క పరిస్థితులు బట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది అనేది మనం చక్కగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 2023 జనవరిలో కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది స్టార్ట్ అయిందో, మీరు తప్పకుండా మీ దగ్గర వారు, మీ క్లోజ్ రిలేషన్స్ మీకు దూరం అయ్యే ఆస్కారాలు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, సో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అడపా దడప మీరే ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. కుంభరాశి మకర రాశి రెండు శని రాశిలే, రెండు కూడా శని యొక్క స్వస్థానాలే, ఓన్ హౌసెస్. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. కొన్ని పరిస్థితుల రీత్యా 7th లార్డ్ 8th హౌస్లో ఉండటం వల్ల మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సో 7th హౌస్ మీ క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, సో ఎవరైనా సరే సమ్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చేంజెస్ వల్ల వాళ్ళు మీకు కొంచెం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రవాసానికి కారకుడైన 7th లార్డ్ అష్టమ స్థానంలో ఉన్నాడో, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రయాణాల వల్ల, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల హెల్త్ అనేది ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే అష్టమ స్థానంలో శని ఉన్నాడో, అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ ద్వితీయ స్థానం మీద ఉండటం వల్ల, ఫ్యామిలీ హౌస్ మీద ఉండటం వల్ల, ఇక్కడ మీకు సడన్గా ఏర్పడే సిచ్యువేషన్స్ వల్ల ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ అంటే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, మనీ పరంగా, రెండింటి పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతుంది ఇది ఏంటనేది ఎవరికి తెలియదు. 2023 జనవరి నుంచి శని లాంగ్ టర్మ్ ప్లానెట్ ఇలా ఉంటే, గురువు గారు కూడా దశమ స్థానంలో ఉన్నారు. గురువు గారు దశమ స్థానంలో ఎవరైనా సరే కోరుకునేది తక్కువ పని చేయాలి, ఎక్కువ శాలరీ రావాలి, తక్కువ పని చేయాలి, ఎక్కువ సుఖం కావాలి. ఎక్కడైనా సరే మనం పని తక్కువ ఉండాలి, మనకు కంఫర్ట్స్ ఎక్కువ ఉండాలి. ఇది జనరల్గా మానవుడు కోరుకునేది. కానీ ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఎప్పుడైతే మీ 10th హౌస్లోకి వచ్చారో, 10th హౌస్ ప్రొఫెషన్ని ఎక్స్పాండ్ చేస్తారు. అంటే మీరు చేసే పనిని ఎక్స్పాండ్ చేస్తారు. 1, 2, 3 పనులు, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. కర్మస్థానాల్లో గురువు గారు ఉంటాం. మెయిన్గా ఇక్కడ చూస్తే ఎక్స్పాన్షన్, మా పని చూస్తే మాత్రం తరగనంత ఉంది. సో దానికి తగ్గట్టుగా, మనం చేసే పనికి తగ్గట్టుగా మనకి రెమ్యూనరేషన్ వస్తుందా, లేకపోతే ఫైనాన్స్ వస్తుందా, మనకి శాలరీ వస్తుందా, మనకి హైక్ వస్తుందా అంటే మాత్రం దానిలో మాత్రం సాటిస్ఫాక్షన్ తక్కువే ఉంటుంది. ఎందుకు? గురువు గారు దశమ స్థానంలో ఉన్నారు. సో ఇది యాక్చువల్గా ఈ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, గురువు గారి యొక్క దశమ స్థాన సంచారం. సో ఇక్కడ అది గృహిణులైనా కావచ్చు, విద్యార్థులైనా కావచ్చు, జాబ్ చేసేవాళ్ళైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, మీ ఏజ్, మీ పరిస్థితులు బట్టి, మీ ఏజ్ బట్టి మీకు ఉండాల్సిన పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, మరి గురువు గారు దశమ స్థానంలోనే మరి ఎక్స్పాన్షన్గా అక్కడ ఉంటాం, ఇక్కడ శని కూడా అష్టమ స్థానంలో ఉంటాం. ఒక పక్క మెంటల్ టెన్స్ భరించాలి, హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు భరించాలి, వస్తున్న సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల వచ్చే ఆ యొక్క జాయింట్ అకౌంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోవటం, సో అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా రిస్ట్రిక్ట్ అయిపోవటం, ఫ్యామిలీలో చిన్నపాటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాం. సో ఇలాంటివి, అలాగే దశమంలో గురుడు కూడా ఎక్స్పాన్షన్గా ఉంటాం. వీటి వల్ల ఏంటి, మెయిన్గా ఎక్కువ లూజింగ్గా, ఇక్కడ మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ స్థానంలో గురుగారు ఎక్స్పాన్షన్ వల్ల పని ఎక్కువగా ఉంటుంది. సో ఓకే, ఇక్కడ అష్టమ శని నడుస్తున్నప్పటికీ మనకు ఊరట కలిగించే రోజులు ఎప్పుడు అంటే మే 1వ తారీఖు నుంచి, మే 1 నుంచి కూడా గురువు గారు లాభస్థాన సంచారం మొదలుపెట్టబోతుంది. ఇప్పటిదాకా మనం ఏదైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ 10th హౌస్లో ఉంటామో, మీ ప్రొఫెషన్ ఎక్స్పాండ్ అయిందని చెప్పుకున్నాం. 11th హౌస్ రిప్రజెంట్స్ యువర్ గెయిన్స్,
యువర్ ప్రాఫిట్స్, యువర్ డిజైర్స్, అదేవిధంగా రికగ్నైజేషన్ అండ్ గ్రూప్ యాక్టివిటీస్, నెట్వర్క్ సర్కిల్స్. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక మే 1 తారీఖు నుంచి కూడా సో ప్రీవియస్ కంటే జాబ్లో అంత గొడ్డి చాకరీ తగ్గిందిరా, చేసినా కూడా మనకి దానికి తగ్గ హైక్స్ వచ్చినాయి, దానికి తగ్గ మంచి ఆఫర్ వచ్చింది, దానికి తగ్గ గుర్తింపు వచ్చింది అనుకునే విధంగా మాత్రం మే 1 నుంచి ఉండే ఆస్కారాలు. వ్యాపారంకి సంబంధించిన విషయాల్లోనూ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లోనూ, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ తలకాయ నొప్పులు ఉంటూ ఉంటాయి ఈ అష్టమ శనిలో. సో మే ముందు వరకు కూడా ఈ జాబ్ ఎక్స్పాన్షన్ వల్ల అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇప్పుడు సంవాట్ వ్యాపారంలో వచ్చిన సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్లో వచ్చిన సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, సో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న ఏవైతే సడన్ చేంజెస్ ఏవైతే ఉంటాయో మే 1 తర్వాత గురుడి లాభస్థాన సంచారం వల్ల సో ఇది కొంచెం ప్రాఫిటబుల్గా, ఆ చేంజెస్ మీకు కొంచెం ఉపయుక్తంగా, ఆ చేంజెస్ మీకు కొంచెం ఉపయోగపడే విధంగా, సో ఆ చేంజ్ అయినా కూడా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే విధంగానే ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి కర్కాటక రాశి వారికి మెయిన్గా అష్టమ శనిలో ఇంత టెన్షన్ ఉన్నా సో వీళ్ళకి కొంతవరకు బెనిఫిట్గా వీళ్ళకు ఉండే పీరియడ్ ఏదయ్యా అంటే మే 1 తర్వాత నుంచి గురువు గారు లాభస్థాన సంచారంలో ఆయన యొక్క సంచారం. సో కాబట్టి మన కర్కాటక రాశి ఫ్యామిలీలో అంటే ఎప్పుడు గురువు గారు లాభస్థాన సంచారంలోకి వస్తారు, ఈ అష్టమ శని ఎఫెక్ట్స్ ఎప్పుడు ఎక్కువగా ఉండొచ్చు, గురువుగారు లాభస్థాన సంచారం వల్ల మనకి ఎప్పుడు ప్లస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి, అష్టమ శని వల్ల ఎప్పుడు మైనస్ ఉంటుంది. ఇది వీక్లీ రాశి ఫలాల్లో మనం ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు చెప్పుకుంటాం కాబట్టి పర్టికులర్ ఆ డేట్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నప్పుడు అష్టమ శని నడిచే డేట్స్లో సో అక్కడ మనం క్లియర్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. లాభంలో గురుడు ఉన్నప్పుడు చక్కగా మనం ఫార్వర్డ్గా ముందుకెళ్ళచ్చు. ఇవన్నీ వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. అండ్ ఈ మంచి విషయాన్ని అష్టమ శనితో బాధపడుతున్న మన కర్కాటక మిత్రులందరికీ కూడా మీకు తెలిసిన వెల్ విషర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటాయి వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.